సుధీర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తే ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ కి, చంద్రబాబు నాయుడు గారి పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ కార్యకర్తలను సమర్థించుకోవడం కోసం ఇంటి రోడ్డు ఎక్కుతున్నాడు, కారు అవసరం తలకాయలు ఎక్కించుకుంటూ పోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు నేను ఇందాక చెప్పినట్టు తన పార్టీ నాయకులు కార్యకర్తలు సమర్థించుకుంటూ వస్తున్నాడు. మీరు మీ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేసుకుంటూ పోతుంటే రేపు మీ పార్టీకి ఎవరు సపోర్ట్ చేస్తాడో లేదు. అక్కడ అమెరికాలో జాబ్ చేసేవాళ్ళు తమ జాబులు వదిలేసి మీ పార్టీ కోసం మంచోళ్ళ చెడ్డాలన్నా మీ పార్టీలో ఉన్నంతసేపు మంచోళ్లే కదా. మీరు సస్పెండ్ చేయక ముందు నుంచి మంచి అనేది మీరు పార్టీలో ఉంచుకున్నారు. మీరు ఒకే రోజు ఎవరి మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీరు అయ్యో మాకు జనసేన పార్టీ 2 సార్లు లైఫ్ ఇచ్చింది, జనసేన పార్టీ నాయకులు మనం గౌరవించాలి, మనకు లైఫ్ ఇచ్చారు, మన గవర్నమెంట్ వచ్చేయడానికి కారణం అయ్యారు. వాళ్ళు తొక్కేటప్పుడు మన నాయకుల మీద మన యాక్షన్ తీసుకుందామని లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా తెలుగుదేశం ప్రభుత్వాన్ని? ఒకవేళ ఆయన పెద్ద తరహా ప్రశ్నించకపోయినా ఒక నాదెండ్ల మనోహర్ గారినో, ఒక హరిప్రసాద్ గారినో, లేదా కందులు దుర్గేష్ గారినో, లేదా ఎమ్మెల్యే ఎంపీలో స్పోర్ట్స్ మెన్స్ అధికార ప్రతినిధుల చోట అడిగించాలి కదా. ఏంటి నేను సస్పెండ్ చేశాను, మీరు ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? నిజం ఒక టైం బౌండ్ పెట్టండి, 1 month లో తేలకపోతే మళ్ళీ తీసుకోవాలి. అతను రోల్ లేదు అనుకోండి, సుధీర్ రెడ్డి గారిది సస్పెన్షన్ ఎత్తేయండి, అతను ఎమ్మెల్యేలు కూడా సస్పెండ్ చేయండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఇలా మౌనం వహిస్తే జనసేన పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. దానికి మీ సహనంతో పాటు తెలుగుదేశం కూటమి 2